ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దర్శన్, అది సమీరా, నువ్వు బతికే ఉన్నావా? అసలు ఏం జరుగుతోంది? దర్శన్, అది ఎందుకు ఈ నాటకం? చచ్చిపోయినట్టు ఎందుకు ఈ నాటకం ఆడవు నువ్వు? ఎందుకు నాతో ఆటలాడుతూ ఇలా పారిపోతున్నావు? ఎందుకు ఇదంతా? ఎందుకు నాతో ఈ చావు నాటకం? మాట్లాడు, మాట్లాడు. నువ్వు చనిపోయావని తెలిసినప్పటి నుంచి నేనెలా బతుకుతున్నానో, ఏమైపోతున్నానో నీకేమైనా తెలుసా? ప్రేమ పిచ్చితో నాలో నేను ఎంత చిత్రవద అనుభవిస్తున్నానో, నా గుండె ఎంత ఛిద్రమైపోయిందో అది నాకు మాత్రమే తెలుసు. నేనింత నరకం చూస్తుంటే నువ్వు నాతో డ్రామాలాడుతూ నన్ను ఇంకా పిచ్చోని చేయాలని చూస్తున్నావా? దర్శన్ ప్లీజ్ అలా అనకు. ఏయ్, అలా అనకు ఏంటి? కాదా? లేకపోతే మరి నాటకాలన్నీ ఎందుకు? చెప్పు, ఎందుకు నువ్వు చనిపోయావని నమ్మించాల్సి వచ్చింది? ఎవరు నీతో ఈ నాటకాన్ని ఆడించారు? ఎవరిదంతా చేయించారు? చెప్పు సమీరా, మర్యాదగా చెప్తావా లేదా? లేదు దర్శన్, నాతో ఎవరు ఇలా చేయమని చెప్పలేదు. నీ కోసమే నేను చేయాల్సి వచ్చింది. నా కోసమా? నా కోసమేంటి? ఏ సంతోషం ఉంది నువ్వు ఇలా చేయడం వల్ల? నువ్వు ఓ అమ్మాయి మెడలో తాళి కట్టావు కదా దర్శన్. నా జీవితం ఎలాగో ఒంటరైపోయింది. ఇక నా మూలంగా నీకు ఏ సమస్యలు రాకూడదని అనుకున్నాను. నువ్వైనా జీవితంలో సంతోషంగా నీ భార్యతో కాపురం చేస్తూ బ్రతకాలని ఆలోచించాను దర్శన్. అందుకే నేనిలా చనిపోయినట్టు నాటకం ఆడాను. నేనసలు లేను అని తెలిస్తే గాని నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకోవు, నన్ను కలవాలని కూడా ప్రయత్నం చెయ్యవు అని ఇలా చేశాను. నీ లైఫ్ హ్యాపీగా ఉంటే అది చూసి అలాగైనా నేను తృప్తి పడాలి అని ఆశపడ్డాను. అంతేకాని నేను నిన్ను మోసం చెయ్యాలనో మభ్య పెట్టాలనో నేనిలా చెయ్యలేదు. అయినా ఇలా చేసి కూడా నిన్ను బాధ పెడుతున్నాను అంటే దయచేసి నన్ను క్షమించు దర్శన్. సారీ సమీరా, ఐఎమ్ సో సారీ. తప్పు చేశాను. ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ పట్ల ఒక రాక్షసుల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించు సమీరా. ప్రేమంటే మనం బాగుండడం కాదు, మనం ప్రేమించిన వాళ్ళు కూడా బాగుండాలని నువ్వు ఆలోచించిన తీరు చాలా గొప్పది సమీరా. అంత గొప్ప నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. కోపంలో చేయి చేసుకున్నాను. చాలా పెద్ద తప్పు. దయచేసి ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు. నేను నీకోసమే బతుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం సమీరా. ఈ ఊపిరున్నంత వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. ఆ రోజు అమ్మ మాట విని శరణ్య మెడలో తాళి కట్టాను. కానీ నీ మీద నాకు ద్వేషం, కోపము లేదు సమీరా. నన్ను నమ్ము సమీరా, నన్ను నమ్ము. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను సమీరా.
శరణ్య, ఏంటత్తయ్య గారు? దర్శన్ ఎక్కడమ్మా? ఇప్పుడే ఇటెల్లారు అత్తయ్య గారు. ఇటు వెళ్ళాడా? నేను ఇటే వచ్చాను కదమ్మా, నాకు కనిపించలేదు కదా. సరే, ఏదో పనుందని చెప్పాడు కదా, అట్నుంచటే వెళ్ళిపోయి ఉంటాళ్లే, పర్వాలేదు. అమ్మ శరణ్య, ఏదైతేనే నువ్వు దర్శన్ కలిసి కూర్చుని సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సమీర ఇక్కడుందేంటి? తను చనిపోలేదా? లేదు, ఏదో జరుగుతోంది. దర్శన్ శరణ్యకి దూరం అవ్వడానికి ఏదో ప్లాన్ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్ సమీర ఒకటవ్వకూడదు. అమ్మా ఆనందభైరవ్ గారు, ఒక్కసారి వచ్చి స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదం వచ్చి తీసుకోండమ్మా. శరణ్య, పద. సమీరా, నువ్వేం మన లైఫ్ గురించి టెన్షన్ పడొద్దు. మనం ఎప్పటికీ కలిసి బతుకుతాం. నువ్వెళ్ళు సమీరా. అమ్మ మనల్ని ఇలా చూసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అమ్మా ఆనందభైరవ్ గారు, ఇదిగోనమ్మా స్వామివారి ప్రసాదం, తలంబ్రాలు కూడాను. అమ్మా, ఎప్పటిలాగే సీతారాముల వారి కళ్యాణం ఈ ఏడు కూడా మీ కుటుంబ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిందమ్మా. ఆ సీతారాముల వారి కటాక్షం మీకు మీ కుటుంబానికి తప్పకుండా కలకాలం ఉంటుందమ్మా. మంచిది పంతులు గారు. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం జరిపించే భాగ్యం మా కుటుంబానికే దక్కడం ఏనాడో మేము చేసుకున్న అదృష్టం. అక్క, పంతులు గారితో మాట్లాడి అందరూ ఇంటికి బయలుదేరండి. నాకు చిన్న పనుంది, నేను చూసుకునొస్తాను. సరే ఆనంద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.